అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. వరలక్ష్మి వ్రతం రోజు ఎక్కడైతే మనం వ్రతం చేయాలనుకుంటున్నామో ఆ ప్రదేశాన్ని అయితే శుభ్రం చేసుకుని అక్కడ ముగ్గు వేసుకుని ఇలా పీఠం అయితే నేను ఏర్పాటు చేసుకున్నానండి. అలాగే లక్ష్మీ అమ్మవారి ఫోటోని ఇలా పువ్వులతో అయితే అలంకరించుకున్నాను. వరలక్ష్మి వ్రతం రోజు మనం ఆ వరలక్ష్మీదేవిని కలశంలోకి అయితే ఆవాహన చేసుకుంటామండి. అందుకే నేను ఇక్కడ కలశం పెట్టే ప్లేస్లో కూడా కింద ముగ్గు అయితే వేసుకుని అలాగే ఒక ఇత్తడి ప్లేట్ తీసుకుని దాంట్లో కూడా బియ్యం పోసుకుని ముగ్గు అయితే వేసుకుంటున్నాను. ఇలా ముగ్గు వేసుకున్న తర్వాత నేను ఇలా పెద్దది ఇత్తడి బిందె అయితే తీసుకున్నానండి. అందుకనే ఫస్ట్గా వరలక్ష్మి వ్రతంలో అయితే ఈ బిందెని అయితే పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ మనం ఏ పూజ చేసుకున్నా సరే ముందు ఆ గణపతికి అయితే ఫస్ట్ పూజ చేయాలి కాబట్టి గణపతిని కూడా నేను ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నాను. కలశంలో సగానికంటూ వాటర్ తీసుకోవాలండి. దానిలో పసుపు, కుంకుమ, కొంచెం కర్పూరం, 1 రూపాయి బిళ్ళ, పువ్వు, అక్షింతలు వేసి ఆ కలశం పైన తమలపాకులు కానీ మామిడాకులు కానీ 5 అయితే ఇట్లా పెట్టుకోవాలండి. అలాగే నేను ఇక్కడ స్వయంగా వట్టివ్రేళ్ళ మాల అయితే కట్టుకున్నానండి. అందుకని ఇక్కడ నేను వట్టివ్రేళ్ళ మాలను కూడా ఏర్పాటు చేసుకున్నాను. ఇక్కడ నేను ఆ కలశం మీద కొబ్బరికాయని పెట్టి దాని మీద జాకెట్ ముక్కు కూడా పెట్టుకున్నానండి. అమ్మవారికి కొత్త వస్త్రం అయితే సమర్పిస్తున్నాను. ఈ కలశం అనేది మనం ఎప్పటి వరకు అయితే అమ్మవారిని పీఠాన్ని కదిలించమో అప్పటిదాకా కలశంలో నీళ్ళు అయితే కదలకూడదండి. నేను ఇక్కడ దీపారాజనకు అయితే ఏర్పాటు చేసుకుంటున్నాను. ఇలా నేను చాలా సింపుల్గా అయితే అన్నీ రెడీ చేసుకున్నానండి. ఆ గణపతికి కూడా కొత్త వస్త్రం అనేది సమర్పించుకున్నాను. అలాగే ఇక్కడ కలశానికి కూడా పువ్వులు అనేది నేను పెట్టుకుంటున్నాను. ఈ కలశానికి మీ దగ్గర ఏమన్నా నగలు ఉంటే కనుక వాటిని కూడా అలంకరించుకోవచ్చు. అంటే వాడినవి అయితే ఒకసారి పాలల్లో ముంచి వేస్తే సరిపోతుంది. నేను ఇక్కడ అమ్మవారికి బియ్యము, ఉప్పు, కందిపప్పు, గురిగింజ గింజలు, గవ్వలు, పసుపు, కుంకుమ ఇలా మీ ఇంట్లో ఏది ఉన్నా కానీ అలా నిండుగా అయితే పెట్టుకోవాలండి. వాటితో పాటు నేను ఇక్కడ డబ్బులు కూడా పెట్టుకున్నాను. అలాగే లక్ష్మీ అమ్మవారి ఫోటోనికి అటుపక్కన ఇటుపక్కన వేణుగులు అయితే ఏర్పాటు చేసుకున్నాను. నేను వరలక్ష్మి వ్రతం రోజున ఇలా రూపు అయితే తీసుకున్నానండి. రూపు పట్టీలు అయితే తీసుకున్నాను. అందుకనే అవి అయితే కలశానికి ఏర్పాటు చేసుకుంటున్నాను. కొత్త వస్తువు ఏది కొన్నా సరే కలశానికి అయితేనే అలంకరించాలి. అలాగే నేను ఇక్కడ అమ్మవారికి కూడా చీర కట్టి రెడీ చేసుకున్నానండి. ఇది నేనైతే వరలక్ష్మి వ్రతానికి ముందు రోజే చీర కట్టాను అమ్మవారికి. నేనైతే ఇక్కడ అమ్మవారికి తాంబూలం అయితే సమర్పించుకుంటున్నాను. అలాగే ఈ వరలక్ష్మి వ్రతం రోజున తోరగ్రంథి కూడా పూజ చేసుకుంటామండి. అయితే నేను ఇక్కడ అమ్మవారికి ఒక తోరం అనేది సమర్పించాను. తర్వాత నేను ఒక తోరాన్ని కట్టుకున్నానండి. చూసారా మా వరలక్ష్మి అమ్మవారు అయితే ఎంత అందంగా ఉన్నారోనండి. నా దిష్టి తగిలేలా ఉంది. ఈ వ్రతం అయిన తర్వాత అండి నేను అమ్మవారికి దిష్టి కూడా తీసేసుకున్నాను. నేను వరలక్ష్మి అమ్మవారిని ఎలా రెడీ చేశానో, ఎలా పూజ చేశానో, ఏమైనా సరే తప్పులు ఉంటే గనక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను ఇక్కడ అమ్మవారికి పలారాలు అయితే రెడీ చేసుకున్నానండి. మనం ప్రసాదం పెట్టిన తర్వాత వాటర్ మాత్రం కంపల్సరీ పెట్టాలండి. ఇలా నేను పూజ అంతా పూర్తయిన తర్వాత ఇక్కడ లక్ష్మీ అష్టోత్తరాలను అయితే గవ్వలతో, చిట్టి గాజులతో, తామర గింజలతో అష్టోత్తరాలను అయితే చదువుకున్నానండి. ఇలా లక్ష్మీ అష్టోత్తరాలని నేను చదువుకుంటూ తామర గింజల్ని, చిట్టి గాజులని, గవ్వల్ని అయితే అమ్మవారికి సమర్పించుకున్నాను. ఈ దగ్గర ఇవేమీ లేకపోయినా నార్మల్గా అయినా సరే అష్టోత్తరాలను అయితే చదువుకోవచ్చండి. ఈ వరలక్ష్మి వ్రతం రోజున చారుమతి వరలక్ష్మి వ్రతం కథ అయితే ఉంటుందండి. అది మీకు బుక్ ఉంటే దాంట్లో అయితే చూసి చదువుకోవచ్చు. లేకపోతే ఫోన్లో అయినా సరే వింటూ అయితే పూజ అయితే చేసుకోవచ్చు. ఆ కథ చదువుకునేటప్పుడు అక్షింతలు మీరు కొన్ని చేతిలోకి తీసుకొని మీ కుటుంబ సభ్యులకు కూడా కొన్ని చేతిలోకి ఇచ్చి అలా గుప్పిడైతే మూసి ఉంచమని చెప్పి ఆ వ్రత కథ అయితే చదువుకున్న తర్వాత కొన్ని అక్షింతలు ఆ అమ్మవారి పాదాల దగ్గర వేసి కొన్ని అక్షింతలు మీ శిరస్సు పైన అయితే వేసుకోండి. అలాగే ఈ వ్రతం చేసేటప్పుడు ఈ వ్రతం అయ్యేంత వరకు ఉపవాసం ఉండి ఎవరినైనా ముత్తైదులను పిలుచుకుని తాంబూలం ఇచ్చిన తర్వాత
మీ భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఉపవాసం అనేది విరమించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.